హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు స్వర్ణగిరి టెంపుల్, ఇది భువనగిరి హైదరాబాద్లో నిర్మించారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, వీడియో కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, టైమింగ్స్ ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. ఆధ్యాత్మిక సిరి స్వర్ణగిరి భువనగిరి హైదరాబాద్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆధ్యాత్మికంగా నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. దేవాలయం చుట్టుప్రక్కల ఆధ్యాత్మికంగా మందిరాలు చాలా అందంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి దగ్గరగా ఉండడం వలన ప్రయాణం మరింత సులభంగా ఉంది. సికింద్రాబాద్ కాజీపేట మార్గంలో వెళ్ళే కృష్ణ, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుష్పుల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ భువనగిరి స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే 1 డే ట్రావెల్ అంతే. ఇలా హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మెట్రోలో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఉప్పల్ వరకు చేరుకోగలిగితే భువనగిరి చేరుకోవడానికి మనకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ చాలా దగ్గర మనకి. హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు 70 కిలోమీటర్స్లోనే ఈ టెంపుల్ ఉంది. వరంగల్ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే 120 కిలోమీటర్స్లోనే ఈ టెంపుల్ ఉంది. మనం భువనగిరి చేరుకోగలిగితే చాలు. లోకల్ బస్సెస్ కానీ ఆటో రిక్షాస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బాగుంది. ఉప్పల్ క్రాస్ రోడ్ వైపుగా మనం వెళ్ళాలి. ఇక్కడ రూట్ అనేది కన్ఫ్యూజ్ కావద్దు. బై స్టెప్స్ మనం ఇలా కిందకి చేరుకోగలిగితే ఇక్కడి నుంచి కాస్త దూరంలోనే ఉప్పల్ సర్కిల్ టు కార్యాలయం నుండి కాస్త దూరం నడవగలిగితే ఒక 100 మీటర్స్ వరకు ఉంటుంది రూట్. ఇక్కడ మనకి హనుమకొండ వైపు వెళ్ళే బస్సెస్ అనేది బస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి నుంచి మనం భువనగిరిని ఈజీగా చేరుకోవచ్చు. ఉప్పల్ టు భువనగిరి చేరుకోవడానికి మనం ఓలా క్యాబ్స్, ఇలాంటి క్యాబ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అస్సలు కుదరదు. ఇక్కడి నుంచి క్యాబ్ బుకింగ్ అనేది ఫెసిలిటీ అవైలబుల్గా లేదు. ఉప్పల్ టు భువనగిరి చేరుకోవడానికి మనకి క్యాబ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా బస్సెస్లోనే అక్కడికి రీచ్ అవ్వగలగాలి. లేదు కార్లో వెళ్తాము అనుకుంటే కార్లో ఈజీగా అక్కడికి మనం చేరుకోవచ్చు. అదే భువనగిరి స్టేషన్ నుంచి జస్ట్ 10 మినిట్స్లోనే మనం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. చాలా ఈజీ వే. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర బస్ స్టాప్ అనేది మనకు ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారిని ముందు గ్రామదేవత కాబట్టి అమ్మవారిని దర్శించుకొని మనం ఈ టెంపుల్కి అక్కడి నుంచే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు. మనం ఆ టెంపుల్కి చేరుకోవచ్చు. ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాస్త రోడ్స్ అవి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే సరిగ్గా కాలేదు, అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. రెయినీ సీజన్లో వెళ్ళకపోవడమే మంచిది. క్లైమేట్ కాస్త కూల్గా ఉండేటప్పుడు, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు సమ్మర్ సీజన్లో టెంపుల్ విజిట్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. టెంపుల్ ఎంట్రన్స్కి రోడ్డు మీదే మనకి కొబ్బరికాయలు, పువ్వులు ఇలాంటివి అన్నీ సేల్ చేస్తున్నారు. ఎంట్రన్స్లోనే మనకి ముందుగా కనబడేది చిన్నజీయర్ స్వామి. శ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలోనే మానేపల్లి జ్యువెలర్స్ వారు ఈ టెంపుల్ని నిర్మించారు. 2018లో స్టార్ట్ చేస్తే 2024లో ఇది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇది మొత్తం 22 ఎకరాల్లో ఈ టెంపుల్ని నిర్మించారు. టెంపుల్ అంతా కూడా తమిళనాడు టెంపుల్స్ మనం ఎలా అయితే ఉంటాయో అలానే ఈ టెంపుల్ని కూడా అదే వ్యూలో నిర్మిస్తున్నారు. ఇంకా ముందు ముందు చాలా అందంగా స్వర్ణగిరి అనే పేరుకి గుర్తుగా నిర్మిస్తారు అనడంలో సందేహం లేదు. కనుల విందుగా, మనసుకి ఆనందంగా, ఆధ్యాత్మికంగా చాలా బాగుంది. చుట్టూ ప్రకృతి సౌందర్యం, చాలా విశాలంగా. హైవే రోడ్ టు టెంపుల్ లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళడానికి మనకి దాదాపు 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. చుట్టూ కొండలు, ప్రకృతి అందాలు, మట్టి రోడ్డు పైన వెళ్ళాలి. టెంపుల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి ఇలా చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ ముందుగా ఉండే ద్వారం గోవిందనామాలు, ఇలా వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో నిర్మించింది.
లోపలికి ఎంట్రీ అవ్వడానికి కూడా ఫ్రీ టికెట్ అలాంటివేమీ లేవు. మొత్తం స్టోన్తోనే నిర్మించినట్టుగా కనిపిస్తుంది. పురాతన కాలం నాటి టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఈ కట్టడాలు కూడా కడుతున్నారు. శిల్పకళా నైపుణ్యంతో ప్రతి కట్టడం అద్భుతంగా ఉంది. నడకదారి లోపల కూడా చెప్పుల స్టాండ్ అనేది ఉంది. లోపలికి చెప్పులు అనేవి వేసుకొని వెళ్ళడం అనుమతి లేదు. ఇప్పుడు చూపిస్తున్న ఈ మార్గాన్ని రామానుజ మార్గ్ అని పిలుస్తారు. కాస్త దూర ప్రాంతాల నుంచి వచ్చాము అనుకునే వాళ్ళు స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పర్ డే 800 రూపీస్. కానీ ఇవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే ఆన్లైన్లో మనం చెక్ చేసుకొని రూమ్స్ అనేవి మనం బుక్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అనే ఫెసిలిటీ మాత్రం ఉంది. చాలా పెద్దగా ఉందండి పార్కింగ్ కూడా. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock వరకు. ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం 1 to 3 వరకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం ఉంటుంది. అప్పుడు దర్శనాలు అనేవి నిలిపివేస్తారు. అలాగే 3 నుంచి 9 వరకు మనకి దర్శనాలు అనేవి మళ్ళీ ఓపెన్లో ఉంటాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు, అలాగే వైకుంఠ ఏకాదశి, రథసప్తమి స్పెషల్గా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వీకెండ్స్ ఫ్రైడే, సాటర్డే, సండే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ డేస్లో కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంటుంది. ఈ వీడియోలో ఇక్కడికి స్వర్ణగిరికి ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్, ఎక్కడ స్టే చేయాలి అనే విషయాల్ని అయితే నేను ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఇప్పటి వరకు ఈ టెంపుల్ని దర్శించుకొని ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది టెంపుల్ అనేది ఎంత అందంగా ఉందో. మనం చూసేటప్పటికి మన కన్నులకి ఎంత ఆనందంగా అనిపించిందో అని చూడని వారు కూడా. నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ వ్యూ మొత్తం చూపించబోతున్నాను. అస్సలు ఆ వీడియో మిస్ కావద్దు. అయితే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ.